చూస్తున్నాం. ఏలూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లకు జూనియర్లకు మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. తమకు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారంటూ విద్యార్థులు గొడవకు దిగారు. రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు. గత కొంతకాలంగా 3వ సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. కొంతకాలంగా తమను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న సిఐ అశోక్ కుమార్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏలూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లకు జూనియర్లకు మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. తమకు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారంటూ విద్యార్థులు గొడవకు దిగారు. రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు. గత కొంతకాలంగా 3వ సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. కొంతకాలంగా తమను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ అశోక్ కుమార్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ గోపాలకృష్ణ, చెప్పండి, అసలు సీనియర్లకు జూనియర్లకు మధ్య వాగ్వాదం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ రావణి. మరి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీలో గత కొంతకాలంగా సీనియర్లకు జూనియర్లకు మధ్యన వివాదాస్పదమైనటువంటి ర్యాగింగ్లు అయితే కనుక పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి యాన్యువల్ డే వస్తున్నటువంటి నేపథ్యంలో మరి సీనియర్లు జూనియర్లని అనేక రకాలైనటువంటి మాటలతో దుర్భాషలతో వేధిస్తున్నారని మరి జూనియర్లు అయితే ఆందోళన చేసిన పరిస్థితి కనబడింది. ఈ రోజు రాత్రి జరిగిన సంఘటనలు అయితే గనక ఒక బ్యాచ్ నుంచి మరొక బ్యాచ్ కి అటు ఆడపిల్లలు ఇటు బాలురు కూడా ఇరు వర్గాల మధ్యన కూడా మరి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే కనుక చేసుకున్న పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి మరి ఏలూరు సిఐ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి మరి ఇరు వర్గాల మధ్యన ఉన్నటువంటి వివాదాలను తొలగించి వారికైతే కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడింది. మరి ఉదయం కూడా అదే విషయంపై మళ్ళా లేవనెత్తిన పరిస్థితిపై మరలా సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి దాన్ని అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే ఏలూరులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరి ఫస్ట్ ఇయర్ బ్యాచ్ ఒక ప్రాంతంలో ఉన్నారు, హాస్టల్ అయితే కనుక మరొక ప్రాంతంలో ఉంది. ఈ యొక్క పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కాలేజీలు అయితే కనుక అక్కడ ప్రెషర్స్ అయితే కనుక వస్తున్న పరిస్థితి. అక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ మీద అయితే కనుక పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు విద్యార్థులు వస్తారు. హాస్టల్ అయితే కనుక మరి సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉంది. ఇక్కడ నుంచి అక్కడికైతే హాస్టల్ వసతి సౌకర్యం అయితే కనుక విద్యార్థులు వెళ్తున్న పరిస్థితి. ఇటు అటు రాకపోకల నేపథ్యంలో మీరు ఆడపిల్లల పైన కూడా ర్యాగింగ్లు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పేసి పలువురు అయితే కనుక విద్యార్థినులు మరి ఆరోపించడం, అదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అటు ఇటు జరిగినటువంటి రాకపోకల సమయాలలో కూడా పోలీసులు తగినటువంటి భద్రతా చర్యలు చేపట్టి విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఆటంకాలు తొలగకుండా మరి సంబంధిత కానిస్టేబుల్ని అయితే కనుక మార్గ మధ్యలో కూడా ఉండే విధమైనటువంటి చర్యలు చేశారు. ఏదేమైనప్పటికీ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ప్రెషర్ పై సీనియర్లు ఇబ్బందికర పరిస్థితులతోటి ర్యాగింగ్లు చేస్తున్నారనేటువంటి విషయాలు అయితే కనుక బయటకు వస్తున్న నేపథ్యంలో దీనిపైన గతంలో పలుమార్లు జరిగాయని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్పడంతో సంఘటన స్థలానికి పోలీసు అధికారులు సత్వరమే వచ్చి దాని మీద తగిన చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే కరస్పాండెంట్ ఉన్నారో ఆ కరస్పాండెంట్ కూడా పలుమార్లు ఆమె దృష్టికి తీసుకెళ్లామని, ఆమె అయితే కనుక మరి ఈ విషయంపై సంబంధిత అధికారులకు తెలియజేశారని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మరి ముఖ్యంగా హాస్టల్లో తలెత్తుతున్నటువంటి నేపథ్యం అయితే జరుగుతుంది. హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా దీని మీద నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి మరి విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా అక్కడ వార్డెన్ క్రమ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఏ విధమైనటువంటి మరి వసతి సౌకర్యాలు కూడా సక్రమంగా లేవని, అదేవిధంగా భోజన సదుపాయాలు కూడా సక్రమంగా లేవని, మరి ముఖ్యంగా పడుకున్న సమయాలలో రాత్రి వేళల్లో ఎలుకలు కూడా తిరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి అయితే కనుక మరి మెడికల్ విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీ అవడంతో ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని, అదే కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు అయితే ఈ రకంగా ఉంటాయా అని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ గోపాల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.